హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, మా అమ్మని ఎవరో చంపడానికి అటెంప్ట్ చేశారు కదా సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కోవడానికి వచ్చాను. ఒక ముఖ్యమైన కేసు మీద ఉన్నాను. దాని తర్వాతే ఏదైనా. ఓ 2 రోజుల తర్వాత కనిపించండి. వెళ్ళండి. బావా, చెప్పాను కదా ఎస్పీ గారు 2 రోజుల తర్వాత రమ్మన్నారు అని. వెళ్దాం పద బావా. అబ్బా రా బావా, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు చాలా కేసులు ఉండొచ్చు, నిజమే సార్. ఇన్ఫాక్ట్ ముఖ్యమైన కేసులు కూడా ఉంటాయి. కానీ మా అమ్మే నాకు ముఖ్యం సార్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. అంటే ఇంకా ఆ థ్రెట్ అలాగే ఉంది సార్. ముఖ్యమైన కేసెస్ అంటూ మా కేసును వెనక్కి నెడుతుంటే రేపు పొద్దున మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సార్? ఏంటి, పర్సనల్ గా చాలా బాధగా ఫీల్ అవుతున్నావా? కరెక్ట్ సార్, అమ్మ కదా, అలాగే ఫీల్ అవుతాం. త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్న మీ అమ్మ గురించి నువ్వు అలా ఫీల్ అయితే, శరత్ చంద్ర గెస్ట్ హౌస్ లో మర్డర్ అయినా మా అన్నయ్య గురించి నేనెలా ఫీల్ అవ్వాలి? బావా బావా, వాళ్ళ అన్నయ్య మర్డర్ కేసుకి సంబంధించిన ఏదో ఆధారం దొరికిందంట బావా. అదేదో చూసుకున్న వెంటనే మన కేసు చూస్తారు బావా. ముందు మనం వెళ్దాం బావా, ప్లీజ్ బావా, పద బావా. భూమి, ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్యని చంపిన వాడే దొరికితే ఆధారం దొరికిందంటావేంటి? అదే, అదే సార్, అలా అనబోయి ఇలా అనేసాను.